యోహన్న 1 నుండి 11 వరకు చదవండి. పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యములను అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియో తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తంగా ఉండును. మరి మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చెయ్య బద్ధులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెపి మనము అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తాన్ని నేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఈ మూడో యోధన ఇది చదివినప్పుడు అనుకున్నది ఏంటి అయ్యగారు చదవడానికి, ఏంటి చెప్పడానికి ఆగుతున్నారనే మాట, కానీ అది లోతైన మర్మం ఉంది. ఇక్కడ 3 వ్యక్తి పేరు అక్కడ రాయబడింది. మీరు చూస్తుందో లేదా తెలియదు. అలాగంటే 3 విషయాలు చాలా ఉందండి. అదన్నీ చెప్పడానికి అయితే సమయం కుదరలేదు. మీరు అక్కడ చూడవలసిందంటే మొదటి వదన చదివినప్పుడు ఆ పెద్ద అయినా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియునకు గాయునకు శుభమని చెప్పు రాయున్నది. ఇదే రాయబడినది అని రాయబడి ఉందండి. అంటే అది 13వ వాక్యం వచ్చినప్పుడు మీరు వినండి. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది, కానీ సిరాతోను కలముతోను నీకు అంటే మొదటి చెప్పారు రాయడానికి ఉంది, కానీ నేను ఎలాగ రాయను. పెన్నతోటి ఇంకతోటి రాయడానికి ఇష్టం లేదు. పెన్నతోటి ఇంకతోటి నీకు రాయను. నేను ఎలాగ రాయను. నిన్ను ముఖాముఖమాయి కనబడడానికి ఆశ కలుగుతున్నాను. ఇంకా రాయడానికి ఇష్టం లేదు. ఇంకా నిన్ను ఏం చేయాలి? కలముతోని ఇంటితోని రాయడానికి ఇష్టం లేదు. నిన్ను ఎలాగ చూడాలి? కొన్ని స్తోత్రం చెప్పాలి. దేవుడు ఆశ అదేంటి, నిన్ను ఎలాగ చూడాలి? ముఖాముఖం చూడడానికి దేవుడు కోరుకున్నా. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ సంఘములు 3 వ్యక్తులు 3 స్వభావం ఉన్నవారు. స్తోత్రం కలిగినగా. అంటే ఆ సంఘంలో వేరే మనుషులు ఏదో ఉన్నారు, కానీ ఆ 3 వ్యక్తికి మాత్రం పౌలు గారు యోహన్న గారి సంఘానికి పరిచయం చేసుకున్నారు. ఈ 3 వ్యక్తులు 3 గుణం ఉంటున్నట్టుగా మనకు కూడా అలాగంటి కొందరు ఉన్నారు. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఎలాగా చెప్పాలండి నాకు తెలియదు. సరే, నేను మొదటి వదన చూడండి. మొదటి వదనం, పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడు అయినా రాయునకు శుభమని రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయముల్లోను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించు. చెప్పండి. ఒక సంఘ కాపారి సంఘ బిడ్డల గురించి ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం.
ఎలాగ ప్రార్థన చేసుకున్నారు మీరు చూసారా? ప్రియుడా ప్రియుడా అంటే ఆ విశ్వాసికి పిలుస్తున్నారు ప్రియుడా. నీ ఆత్మ మూడు స్వభావం కలిగిన విశ్వాసికి రాసినప్పుడు ఎలాగ పిలుస్తున్నారు? ప్రియమైన వాడని 3 సార్లు పదం రాయబడింది. ప్రియుడా ప్రియుడా అనేది ఒక్కసారి కాదు 3 సార్లు. స్తోత్రం. 3 విధములైన స్వభావం చెందిన వాడికిదే నా సంఘ బిడ్డలకి యోహాను గారు పిలుస్తున్న మాట ప్రియుడా. స్తోత్రం. స్తోత్రం కలిగి మూడా లేఖనము చదివిన వాడు ఇప్పుడు చదివిన వాడు ఉన్నాం. స్తోత్రం. అని 3 స్వభావములు. మరి సంఘ కాపాడి ప్రార్థన చేయని 3 విషయం కోసం. స్తోత్రం. స్తోత్రం. ఎలాగ ప్రార్థన చేసుకున్నారు చూడండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీ ఆత్మ వర్ధిల్లిపోవాలి. 2 నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు అన్ని విషయములు వర్ధిల్లు. 3 సౌఖ్యంగా నీ ఉండవు. సౌఖ్యంగా ఈ 3 విషయం కొరకే ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా ఎలా చెప్పుతున్నారండి నీలో కూడా ఈ 3 విషయములు వర్ధిల్పబడిన ఎంతమందికి అర్థమైంది? వార్తలు మనకు అవసరం. ఎక్కడ ఈ 3 చలవని వార్తలు 3 చలవని వార్తలు కలిగి ఉంటారు. 3 చలవని వార్తలు కలిగి ఉండాలి. ఒకటి నీ ప్రాణము, 2 నీ శారీరము, 3 నీ ఆత్మీయం. ఆమేన్. హల్లెలూయా. ఒకటి నీ ఆత్మీయ విషయంలో ఏముండాలి? వార్తలమ్మ. 2 నీ శరీర విషయంలో ఏముండాలి? వర్ధిల్పబడాలి. 3 నీ ఆత్మీయ విషయంలో వర్ధనము. 2023లో 24 నీకు వార్తల కావాలంటే గట్టిగా దేవుడికి స్తోత్రం కలిగిన అని ఒక సంఘ కాపాడికి ఉన్న మనోనేత్రంతో చేయని ప్రార్థన. ప్రార్థన అండి మనోనేత్ర ప్రార్థన. అది వెలిగిన వాడు అటువంటి ప్రార్థన చేసుకున్నారు. అది వెలిగిలేని వాడు ఏం ప్రార్థన చేస్తున్నారు? నాకు మేలు కలగాలి, నాకు నాకు అని నాకు నాకు ఇది కలిగిన దేవుడు విడదలుగా ప్రార్థన. ఒక వర్ధనము కావాలి, ఆత్మీయంగా ఒక వర్ధనము కావాలి, నా శరీరంలో ఒక వర్ధనము కావాలి. శరీరం లేండి వర్ధనం అది వర్ధనము కాదండి, అది వర్ధనము చేయాలి. కడుపు మాత్రం వెలగా అదొక జబ్బు. కడుపు పెరిగి సంఘం అయితే శరీరం మొత్తం ఏం చేయాలి? అందరికి కడుపు మాత్రం వర్ధలింపవచ్చు. కొందరు నోరు మాత్రమే అవుతుంది. ఏంటి నోరు మాత్రం వర్ధలింప చెప్పడం తప్పవే, అది అది వర్ధనము వైఖరి. స్తోత్రం. కొందరు చెయ్యి మాత్రమే అవుతున్నారు. ఏదైనా దేవుడు కొరకు డబ్బులు దానికి అన్ని ఇస్తారు. కాలు పని చేయదు. కాలు ఏంటి? కాలు పని చేయలేదు. ఎక్కడికి వెళ్ళదు వాళ్ళు చెప్పండి. ఇదొక చెప్పండి. శరీరం మొత్తమే కావాలి. నా తోడుగా ఉండాలని శరీరం మొత్తం ఏం చేయాలి? ఈ 2024 ని చెప్పు. నా స్పిరిచువల్ సైడ్ లో ఒక వర్ధన, నా శరీరం ఒక వర్ధన, నా బాడీ ఒక వర్ధన, నా ఫైనాన్షియల్ ఒక వర్ధన. ఇప్పుడు వరకు నీ ఆత్మీయ విషయములు, ఈ శరీర విషయములు, ఈ ఆర్థిక విషయం అతిగా నిలబడిన శక్తి గతించి ప్రార్థించే విడకపోతాడు. స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం కావాలి. ప్రార్థన అవసరం. వర్ధిల్పబడాలంటే ఏం కావాలి? సంఘ కాపాడి ప్రార్థన చేయడం మాత్రం కాదు, సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేయాలి.
తెలిసిన అనుకో మరి వందనం జరుగుతున్నది అదే మరి విడుదల జరుగుతుంది వర్ధనము కావాలి ఎక్కడ ఆత్మానుసారమైన ఒక పదం ఒక్కసారి కూడా చదవండి. ప్రియుడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ప్రియుడా నీ ఆత్మ నీ ఆత్మ ఏం చేయాలి? 3 సభకు చెందిన వాడికి ఏముండాలి? ఒక వర్ధిల్లింపు. ఒకటి ఆయన పేరు మొదటి పెద్ద నేను గాయి గాయి రెండవది వ్యక్తి ఏమంటే రెండవది వ్యక్తి గురించి అక్కడ రాయబడింది ఏంటంటే 9 విధానం 9 నేను సంఘములకు ఒక సంగతి వ్రాసితిని. ఆహా. వారిలో ప్రధానత్వము కోరుచున్న ఆ. థియత్రేఫే, ఆ త్రియప్రేతే సోదరు. మూడవ వ్యక్తి 11వ వాక్యం సిరాతో అదే అదేనా 13. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కాదా. సిరాతు 3 వ్యక్తికి వర్ధనము కావాలి సోదరు. ఆమేన్. అను నాకు తెలియదండి 3 సైడ్లు ఉన్న దేవుడు విడుదలకి ఏమవ్వాలి? ఒక వర్ధనము కావాలి. అప్పుడు 3 వ్యక్తి పేరు చెప్పారు. ఇప్పుడు 3 ఉన్నవారు వారికి కాదు. రాయుల సంఖ్య విడుదలకి 3 సైడ్లు మూడో వ్యక్తి డెమోత్రియా అతనికి ఒక వర్ధన. అతనికి కూడా 2 వ్యక్తి మంచివాడు, 1 వ్యక్తి మాత్రమే అండి ప్రోబ్లం. అది ప్రోబ్లం అండి. మీరు చూడండి 2వ వ్యక్తి ప్రోబ్లం అండి. 9 వదన చూడండి 9 వదన. నేను సంఘములకు ఒక సంగతి వ్రాసితిని. ఆ. అయితే వారిలో ఆ. ప్రధానత్వము కోరుచున్న ఇదే ప్రోబ్లం. ఎవరు ప్రధానత్వము ప్రధానత కోరుకున్నా థియోఫిలోస్. ఆయనకి ఏం కలుగుతున్నారు? ఏం కావాలి? ఎక్కడ వర్ధనమే అవసరం లేదు. ఆత్మీయ విషయంలో అవసరం అవసరం లేదు. శరీర విషయంలో వర్ధన విషయం లేదు. ఆర్థిక విషయంలో వర్ధన ఆడికి ఏది అవసరం? ప్రధానత్వం. ఆమేన్. ఆమేన్. స్తోత్రం కలిగి కొందరికి ఇప్పుడు కూడా అలాగే ఆశ కలిగి ఉన్నారు. అన్నింటికి నేను అవ్వాలి. అక్కడ అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఏమవ్వాలి? అది కాదు ముఖ్యమైన విషయం. నీ స్పిరిచువల్ సైడ్ లో ఒక వాదన, నీ శరీర విషయంలో ఒక విడుదల, నీ ఆత్మీయ విషయం మాత్రం కాదు, నీ ఆర్థిక విషయంలో ఒక వాదన. ఆయనకి ఏమంటే 2వది ఆయన చేయన పని ఏమంటే చదవండమ్మా. నేను సంఘములకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోత్రేఫే మమ్మల్ని అంగీకరించలేదు. ఆయన వీడికి ఏంటి ప్రాబ్లం? అంగీకరించలేదు. లేదు, ప్రధానం కావాలండి. అది ముఖ్య స్థానం. అవును కదా. 2 నన్ను అంగీకరించిన అపోస్తలుడు అయినా యోహన్న గారికి ఏం చేయను. ఆయన మీరు కూడా కదా అయ్యగారు చెప్పండి, జ్వరం కోసం ఈ మందు తాగడం. అవునండి అయ్యగారు. చెయ్యమంటే ఆ ఒక్క చేస్తాను అయ్యారు. అప్పుడు చేసిన ఆ చెప్పులతోని చేసేది, ఆ మాటతోని చేశారు. ఇంకా చేయదు. హల్లెలూయా. నీకు వర్ధనములు కావాలంటే సంఘ కాపాలి ఏం చెప్పని అడుగుతుంది. అది తెలిసి ఉంటే నీ మీద మారిపోతారు. 2
రెండు చెప్పండి. మూడు. వాడు మమ్మునికి వచ్చి చెడ్డ మాటలు వదులు. అదే కొందరికి ఇష్టం. హల్లెలూయా. అవును కదా, ఎవరెవరు చేయాలి చెడ్డ మాట? ఇంకేంటి చెప్పండి, ఇంకేంటి? స్తోత్రం. సోదరు రావాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ వర్ధిల్లింపబడుతుంది. ఆత్మీయంగా ఏమవుతుంది? వర్ధలింపు ఉండదు. నీ శరీరం యొక్క వర్ధింపగలుగుతుంది. సోదరం ఇంకేంటంటే నీ ఆర్థిక విషయంలో కలుగుతుంది. వర్ధలింపు ఉండదు. స్తోత్రం. సోదరం కలుగుతుంది. చెడ్డ మాటలు. చెడ్డ మాట ఏంటంటే అది నేరం మోపడం. అది అన్ని అర్థములు చెప్పడానికి సమయం. సోదరం హలో ఏం కావాలి? మంచి మాట. ఎవరైనా ఇంటికి వెళ్తే ఆడికి మంచి ఒక ఆత్మీయ వర్ధనలు చేసినట్టుగా చెప్పు. అది చేయకుండా ఏం చెప్పుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒక అగ్గి ముట్టించేది. ఏదో పొలం పెట్టాలి. ఏం చేస్తున్నా? నేను అనుకున్నది ఇదేంటి అయ్యగారు ఎలాగో తెలుసు. నేను రాత్రి ప్రార్థన చేసి వచ్చారండి. స్తోత్రం కలుగుతుంది. ఏ వాక్యం చెప్పాలంటే ప్రార్థన చేసి వాక్యము అదే పట్టుకొని వస్తున్నది. బైబిల్ బోర్డు వాక్యం ఉండదు చెప్పడానికి నాకు తెలియదు. పరిశుద్ధాత్మ చెప్పిన సంఘానికి కావాల్సిన మాట. అమ్మా, నీ స్పిరిచువల్ సైడ్ వర్ధనలు కావాలి. నీ శరీరంతో వర్ధనలు కావాలి. నీ ఆత్మీయ విషయం మాత్రం కాదు, ఆర్థిక విషయంలో వర్ధనలు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక మార్పు. అది షోకు కొడుతుందండి అప్పుడప్పుడు. అందుకని అర్థం అవుతున్నారు పిల్లలు ముట్టదు. ఏమో అనుకున్నది అది ఏదో సోదరం కలిగి సోదరం చెప్పండి. కావాలి సంఘం. మీరేం చెప్తున్నారు? మంచి మాట చెప్పరు. ఏదేదో మాటలు చెప్తున్నా. అడగండి స్వభావం నీలో ఉండే ఈ రోజు వర్ధలింపు రాదు. ఎక్కడ స్పిరిచువల్ సైడ్ కాదు, శరీరంలో ఒక వర్ధలింపు రాదు, ఆర్థిక బలం ఏమవుతుంది. ఇదన్నీ మనం చెప్పిన వాళ్ళు కట్టుతున్నారు. ఈ రోజు నీ చెప్పండి దేవునికి. హలో దేవా, నాకు ఒక వర్ధలింపు కావాలి. స్తోత్రం కలిగిన ఏం మాట్లాడుతున్నారండి? స్తోత్రం అంటే మీ పాత గారు మీరు మాట్లాడలేదు, కొందరు ఎలాగ మాట్లాడుతున్నారు. స్తోత్రం. మీరు అనుకోండి, ఈ ఒక్క హృదయం ఉన్నవాడుకు 100 హృదయం ఉన్నవాడుకు ఒకే రీతికి నడిపించినంత అసాధ్యం కలిగిన విషయం అండి. ఒక్క మనుషులు 100 మనుషులు కలిసిన వాళ్ళకి ఒక్క హృదయం నాకు ఉంది. అక్కడ 100 మనుషులు ఇక్కడ కూర్చొని వాడుకో రకరకాల నీ హృదయంలో అన్ని కలిపి నడపాలంటే ఎంత కష్టంగా ఉందండి. ఏదైనా చిన్న జరిగితే అదే చెప్పుకొని పోయి పని చూడాలన్నా ఏదో 9 విషయం చెప్పరు. ఓకే ఓకే. ఏదో నేను అనుకున్నాను కేరళ దేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సాకి వచ్చిన 4 రాష్ట్రం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన మీరందరూ నన్ను తలే మోసుకొని తిరుగుతున్నాను అనుకున్నారు. తలదించేటట్టు తిరుగుతున్నా. నా తలేలు నన్ను మోసుకొని తల మీద పెట్టుకొని తల మీద పట్టుకొని నన్ను తిప్పుతాను అనుకుని కానీ ఎలాగ కాదు. తలదించేస్తున్నారు. ఇంకా ఉన్నది ఉన్నాం. స్తోత్రం కలిగింది. బాకి ఉన్నవాడు ఈ ఊర్లో ఉన్నవారండి పాస్ట్లో. ఇప్పుడు కొందరు వస్తున్నారు కేరళకి. అప్పుడు చూడండి మన సంఘంలో మన వీళ్ళన్ని చూడండి. స్తోత్రం కలిగింది. అదన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన మీరే మమ్మల్ని ఎంతో ఘనంగా ప్రేమించాలి చూసుకోవాలి. స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం. స్తోత్రం. అవును కదా. కొత్తది అందరికి ఇష్టం, పాతది రిజెక్ట్. ఇదండి ఇంగ్లీష్ లో మాట చెప్పండి. ఓల్డ్ ఇస్తే
పాత సరక మంచిదండి, బంగారం అంటే అది బంగారం వండినట్టుగా ఆమె చెప్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తున్నారు? చెడ్డ మాటలు వదలుచు ఆ, అది చాలనట్టుగా సహోదరులు తన చేర్చుకొనక వాటిని చేర్చుకున్న మనసు అది ఏం చేయలేదు. సహోదరికి ఏం చేయను చేర్చుకోరు. స్తోత్రం. లేరా మనుషులు అందరికీ చేసుకున్నారు. హల్లెలూయా. సహోదరు అంటే ఒక సంఘంలో ఉన్న బిడ్డలకి సహోదరి సహోదరు చేర్చుకోండి. వేరే వాడికి ఏం చేస్తున్నారు? రాడా, కూర్చోరా, ఛాయ్ రాడా, ఎల్లరా. స్తోత్రం. నీ గురించి కాదు, వేరే మనుషుల గురించి, బయట 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 వాళ్ళ గురించి. స్తోత్రం. హల్లెలూయా. హలో, హల్లెలూయా. సహోదరు గురించి ఏం చేయను? చేర్చుకోరు. చేర్చుకోండి. దేవునికి స్తోత్రం. సహోదరులు చేర్చండి, సహోదరులు చేర్చండి, అవి లోటు మాటలు క్షమించండి. అటువంటి మనసు కలిగి ఉండాలి. మీరు వార్తలు కావాలండి. స్తోత్రం కలిగిన కాదు, గట్టిగా తప్పులు కొడి దేవుడు. నేను చెప్పిన విషయాలు కాదు, వర్ధలింపండి, వర్ధలింపబడాలి. వర్ధలింపడానికి అదే విషయం. అప్పుడు మీకు అర్థమవుతున్నారు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆమేన్. వర్ధలింపు కలగడానికి అవసరం, వీడికి అది అవసరం లేదు. ఏంటి వీడికి ఏం కావాలి? ప్రధానత కాలం. 2 దేవదాసుల మాట వింటరు. 3 అడిగే చట్ట మాటలతో చెప్పుకొని తిరగడం. 4 చదువులు చేర్చుకోవడం. 5 వాటిని చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు. అది మాట. హల్లెలూయా. దేవా స్తోత్రం. పాస్టర్ గారి దగ్గరికి ఎక్కువ వచ్చిన వాడు కూడా ఏం చేశాడు? ఆటంకపరచు. ఆటంకపరచు. వదలవద్దు అంటారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఒక వర్ధన మనకు కావాలి. హల్లెలూయా. 2024 ఒక వర్ధనము కావాలి. అది ఆత్మీయ విషయంలో ఒక వర్ధన. 2 ఈ శరీర విషయంలో కావాలి. కావాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం యొక్క వర్ధనము కావాలి. ఆమేన్. ఓ యేసు నామములో. స్తోత్రం. హల్లెలూయా. సంఘ కాపరి దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? సంఘపు కాపరి దీని గురించే ప్రార్థన అయింది. ఈ చెప్పిన వాడి గురించి ఏం చెప్పలేదు, ప్రార్థన చేయలేదు. చెప్పిన వాడు ఏం చేస్తున్నారు? చెప్పుకొని చెయ్యిన వాడు ఏమవుతున్నారు? చెప్పదే అంటారు. సహోదరునికి అందరికీ రోగం అండి, అసూయ. దానికి మంది లేదు. అసూయ అవుతుంది. సహోదరునికి ఎక్కువ ఉన్నా మా జంపు. అది చెప్పది. అవును కదా. అబ్బా. నేను నిన్ను కారు ఎక్కించలేదు, నీ మనసులో ఉంది. స్తోత్రం. ఆడే. దేవా స్తోత్రం. ఇంకా తీరాలి. ఇంకా అడిగారు కారు ఎక్కడ? ఎందుకు అయ్యాడు పచ్చమని కూడా వినరా? ఎందుకు ఎక్కించలేదు? ఎక్కించలేదని అయ్యగారికి అడగరు. ఇవన్నీ అడుగుతారు. సూత్రం హల్లెలూయా. ఏదో ఒక కారణం ఉన్నా కాబట్టి ఏం చేయలేదు. ఎక్కించలేదు. అది తెలియకుండా నీ ఏం చెప్పరు, నీ యొక్క ఇంకేదో చెప్తాను. దేవా స్తోత్రం. నా ప్రార్థన ఇది కాదు, ఆత్మానుసారమైన ఈ చెప్పిన వాడి గురించి కాదు. నా ప్రార్థన నా సంఘ బిడ్డలే కావాలి. స్పిరిచువల్ ఒక వదనము కావాలి. శరీరంలో ఒక వదనము కావాలి. అది మాత్రం ఆర్థిక ఒక విడుదల. అది సంవత్సరం చేయాలి. చదువులే చదువులు మాత్రమే కలిగిన యేసు నామములో విడుదల. 2024 అదే నేను ప్రార్థన చేసుకున్నా 3 విషయం కోసం. యోహాను గారు ప్రార్థన చేసినట్టుగా నేను కూడా ఒకటి స్పిరిచువల్, నీకు ఒక స్పిరిచువల్ గ్రోత్ రావాలి. 2023 ఉంటున్నట్టుగా కాదు, 2024 వచ్చినప్పుడు ఆత్మ లెవెల్ పైకి రాదు. దానికోసం ప్రార్థన చేస్తున్నా.
ఒకసారి ఆ వాక్యం చదవండి. మొదటి ప్రియా, ఆ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆ. నీవు అన్ని విషయములోను అంటే నీ ఆత్మ ఏం చేయాలి? వర్ధిల్లబడాలి. స్తోత్రం కలిగింది కాదు. ఆత్మ ఏం చేయాలి? వర్ధిల్ల. స్తోత్రం. మీరు ఈ రోజు అడుగుతున్నారు, నీ ఆత్మీయ జీవితంలో ഒരു వర్ధిల్లుందా? స్తోత్రం. స్తోత్రం. ఎప్పుడైనా నీ చూసారన్నా ఆత్మీయ జీవితంలో ఏది ఎలాగా ఉన్నారని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారు? స్తోత్రం. ఆమేన్. అజిత్ గారు ఒక మెసేజ్ పెట్టి పంపించారు. ఒక సంవత్సరం 365 రోజులు, 65 రోజులు 43 మాత్రమే, 43 దినాలు మాత్రమే దేవుడితో కలిశారు. బాకీ లోకమే ఎంత? 1032 గంటలు దేవునితో ఉన్నారు, తగిన మొత్తం లోకంతో ఉన్నారు. 365 రోజులకి 60 రోజులు నీ చేసినది 43 దినాలు అంటే 1000 గంటలు. బాకీ ఎంత ఉంది? 365 20 43 50 రోజులు అంటే 323 దినములు దేవునితో నీయం చేయలేదు. లేరు, కన్యలో లేరు. మీ గురించి చెప్తున్నారంటే స్తోత్రం కలిగింది. స్తోత్రం. ఆ స్థాయిలో ఒక వందనము రావాలి. స్తోత్రం. 50-50 పట్టుకో. ఏంటంటే 50-50 సగం 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 అంటే అట్టుంటే నాకు ఎంత? 360 రోజులు 50 చెప్పండి. 60 రోజులు ఎంత ఉందరో తెలియదు. 182 50 అంటే 182. స్తోత్రం. 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 అదే ఆత్మీయ స్థితి ఎగరాలి. స్తోత్రం. అక్కడ ఆత్మీయంగా వాటికి రావాలని ఏం చేయలేదు. తీర్పుని రాసిన పుస్తకం 3:7. తీర్పుని రాసిన పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం. అక్కడ కుమరించినారు కాదంటరా, ఆత్మ వలన నీలోని లేవంట ఒక రీను. అది మీద నాకు మీద చదువు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుతుంది. పరిశుద్ధాత్మ వలన మనకు నూతన స్వభావం. సోదరు చెప్పాలి. ఆత్మీయ వర్ధన అంటే పరిశుద్ధాత్మ వలన మరి నూతన స్వభావం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఒక క్రియేట్ జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? క్రియేట్ అంటే తెలుగులో చెప్తున్నారు, ఒక పని జరుగుతున్నది. పరిశుద్ధం ఒక వ్యక్తికి సరిగా తిరుగుతున్నాడు. జీవితం కొత్తగా మార్పు. ఆదికాండం 1:1-2 వాక్యం. ఆదికాండం 1:1-2 వాక్యములు. నీలి మీద దేవుడి ఆత్మ ఏం చేశారు? భూమి నిరాకారం. భూమి ఏమైంది? నిరాకారముగా శూన్యంగా ఉంటాను. దాని మీద దేవుని ఆత్మ నీళ్ళతో నింపి ఉన్నా. 3 సంగతి. నిరాకారం. 2 శూన్యం.
మూడు ఆత్మ అల్లాడు నీళ్ళతో నింపి ఉన్నది. ఆ నీళ్ళతో దాని పైన ఆత్మ ఏం చేశారు? అల్లాడుచున్నారండి. ఓ, అది ఎబ్రాయి భాషలో ఏమవుతుండే? కోడి గుట్టు మీద కోడి ఎలాగో పొదుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు శూన్యంగా నిరాకారంగా ఉన్న నీళ్ళతో కప్పి ఉన్న మీదకి పొదిగినప్పుడు అది రూపం చెంది ఆత్మీయ శూన్యత మారిపోవాలి. హలో, శూన్యమన్న భూమి నిరాకారం అంటే ఒక ఆకారం ఆకారము లేని రెండు శూన్యం, చీకటి మూడు నీరు కప్పుకున్న నీళ్ళతో కప్పబడి ఉన్నది. దాని మీదకి దేవుడు ఆత్మీయ చేసి స్తోత్రం పొదిగినప్పుడు అప్పుడు వారి నిరాకారం రూపం మారింది. అప్పుడు వారి శూన్యమైంది. అరే చెట్టులు ముడవడానికి స్టార్ట్ అయింది. అప్పుడు వరకు కప్పుకున్న నీళ్ళు రెండు సైడ్కి మారిపోయింది. నేను ఈ వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధంలో దేవుడు జీవానికి దిగినట్టు నీ ఎట్టుగా నీవి రాదు, నీ జీవితం మారిపోయి ఇది భూమి ఆమేన్. నిరాకారమైన భూమి ఆకారం వచ్చింది. రెండు నీళ్ళకి దేవుడు ఏం చేశాడు? బాగా చేశాడు. మూడు శూన్యమైన భూమి నుండి తన విత్తనం ఏం చేయడం కూడా ఏదే తన స్తోత్రం. అది కానీ 1:11 చదివినది. ఇప్పుడు చెప్పిన తమ జాతిలో ప్రకారము తమల విత్తనములు ఏంటండి తమ జాతి ప్రకారం తమ జాతి అంటే అర్థం అవ్వలేదు. టొమాటో కొంటున్నవారు కదా మీరందరూ. టమాటో టొమాటోలు ఇప్పుడు ఏ టొమాటో దొరుకుతుంది చెప్పండి. అది తన జాతి కాదు. అదే అన్ని వేరే జాతి. అది ఏది హైబ్రిడ్ రావడానికి కారణం ఏంటి? అది దాని అది జాతి దానికి ఒక కృత్రిమక వేరొక రీతిగా చేయడం. ఇప్పుడు కోడికి అమ్మ నాన్న లేదు, హారం కోడికి ఏం లేదు, తల్లిదండ్రి లేదు. ఏంటంటే ఎందుకు ఎలాగా అదే హైబ్రిడ్. గొడ్డుని వేడి తగిలితే అమ్మ పొదుకున్నప్పుడు ఎలాగ వేడి వస్తారు. అంతా వేడి ఏం చేస్తున్నారు? తగులుతుంది. కోడి ఏమవుతుంది? బయటకు తల్లిదండ్రులు లేదు. అందుకని కలర్ వేస్తున్నది మీరు చూసారు. అమ్ముతున్నారు ఈ కలర్ కోడికి ఏం లేదు. అన్ని హైబ్రిడ్. హైబ్రిడ్ దేవుడు క్రియేట్ చేస్తే తమ జాతి వేరే చదవలు రావడానికి అక్కర్లేదురా. ఏ అక్కడ సూర్యుడు వాయిందో ఆత్మ ఎల్లాడే కాదు. ఆత్మ పొదిగిపోతే శరీరం లోపల హలో 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 3 విషయాలు చెప్పాలి కదా. ఒకటి స్పిరిచువల్
ఎఫెసీ పత్రిక 4:23 వెంటనే త్వరగా ఎఫెసీ పత్రిక 4:23 త్వరగా. తండ్రి అయిన ఆ. దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు, ఆ. సమాధానము మీతో మీ విశ్వాసముతో కూడిన ప్రేమయు ఆ. సహోదరులకు కలుగును గాక. ఈ చిత్తవృత్తి యందు ఆ. నూతన పరచబడిన వారే అంటే ఆత్మ వలన నీ చిత్తవృత్తి ఏమవ్వాలి? నూతన పరచబడిన నీ ఆత్మ చేత నీ చిత్తవృత్తి నూతన పరచబడిన చిత్తవృత్తి అంటే చేసిన పని. చిత్తవృత్తి చేసిన పని చిత్తం చిత్తం అంటే చిత్తం ఓ ఏడు కలిసి కర్రతో నీ మనసు మనస్సు చూద్దాం. నీ మనసు ఏమాలి అక్కడ ఈ మత్తయి వార్తలో ఒక మాట ఉంది, 13 వద్దు చదవద్దు. విత్తనం వేసినప్పుడు మనుషులు పడికినప్పుడు సాతాను ఏం చేశారు? సాతాను ఏం వేశారు? ఎవరు చెప్పారు? గురువు. అదే మంగమ్మ ఏం చెప్పారు? గురువు. స్వాతం. నీ ఒంటరిగా కూర్చున్నప్పుడు సాతాను ఏం చేసింది? ఏది? అతి. ఆడికి రోగం వచ్చింది, నీ చచ్చిపోతావు. ఆడి విత్తనం వేశారు, హల్లెలూయా. చచ్చిపోతావు. ఈ రోగం క్యాన్సర్, సాతాను ఆ గురువు వేశారు. ఈ రోగం కిడ్నీ ప్రాబ్లం, ఈ రోగం మీరే డిసైడ్ చేశారు. సాతాను ఈ గురువు ఏం చేశారు? ఈ విత్తనం వేశారు. సహోదరి, నీ మనసులో ఆడి విత్తనం వేసి ఈ రోజు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడిస్తున్నప్పుడు సాతాను చేసిన గురువులు ఏం చేయాలి? పీకెత్తి బయటికి రావాలి. సోదరు, సోదరు, సాతాను వేశాను. నేను ప్రార్థన చేశాను కానీ దానికి ఒక విడుదల జరగదు. ప్రార్థన చేస్తున్నా నువ్వే, తీర్పు తెస్తున్నా నువ్వే. నేను ప్రార్థన చేయను. సోదరు, సోదరు, సాతాను ఒకటి వేస్తున్నారమ్మా. ఏదో ఒక నీ ఆత్మీయ వర్ధన రాకుండా, నీ ఆత్మీయ జీవితము ఎగరకుండా, ఆత్మీయ జీవితంలో ఒక వర్ధన రాకుండా సాతాను తెలుసు. వీడు ప్రార్థన వరుడిగా మారిన అనుకో, కొన్ని విడుదల జరుగుతున్నారని సాతాను తెలుసు. అది తెలిసి నీ మనసులోకి ఏదో ఒక విత్తనం అనన్య సఫీరా మంచి విశ్వాసి, కానీ సాతాను ఏం చేశాడు? ఒక ఊరుగా ఒక విత్తనం ఏది వేసాడు? మొత్తం ఇవ్వకూడదని, విత్తనం. స్థలం అమ్మినప్పుడు దశమాగం మొత్తం ఏం చేయకూడదు, దశమభాగం ఇవ్వకూడదని అదన్నీ ఇవ్వకూడదని ఒక విత్తనం వేశాడు. ఆడు కలిశాడు. అది ఇచ్చిన అనుకో మేలు కలుగుతుంది. ఏదో నీకు లేదో వేసాడు. ఈ రోజు అటువంటి మొలొచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు వలన. అది ఏమవ్వాలి? సాతాను హృదయం వేసిన ఆ విత్తనం వేస్తున్నాడు. హలో, నేను చెప్పిన కరెక్ట్ కదా? ఏదో వేసాడు కదా నీ హృదయంలో, విత్తనం వేశాడు. అది ఈ రోజు అక్కడే చిత్తవృత్తిని ఆత్మతో ఏం చేయాలి? భయపడండి. నీ ఆత్మ శుభం కలగాలి, నీ ఆత్మలో ఒక మార్గం కలగాలి. అదే నా ప్రార్థన. కమనగలదు నీ ఆత్మీయంగా వదలు పడుతున్నాడు. ఇంటిని సాతాను కట్టిన మోపెత్తు ఈ రోజు ఇరుగుతుంది.
చేయకపోతే ఇంటి పైన ట్యాంక్ ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉన్నవాడు స్విచ్ అవుతున్న తర్వాత నీళ్ళు నిండారని ఎలాగలేదు ఎలాగ వస్తున్నారా నీళ్ళు ట్యాంక్ మోటార్ నిజంగా ఆఫ్ అయిపోతావా అవదా ఆవాలంటే ఒక బోర్డు పెట్టండి దానిపైన ఆ బోర్డు పెట్టినందుకో ఈ నీళ్లు పొంగి ఆటోమేటిక్ లో ఆ బోర్డు తగిలింది అనుకో ఏదో బోర్డు నీలో పెట్టి ఉన్నాం ఎందుకు నీ సరిగా ఆరాధన చేయలే సాతాను తెలుసు నీ సరిగా ఆరాధన చేస్తే విడుదల జరుగుతుంది అందుకే ఏదో ఒక బోర్డు ఏదో ఒక విత్తనం ఆ గెలిచిన శక్తికి ఆ ఆత్మకి ఆ డబ్బి శక్తికి ఈ రోజు ఏం చేయాలి వెళ్ళగొట్టడానికి పవర్ నీ చేతులు ఉంటుంది స్తోత్రం కలిగింది కనుక ఇప్పుడు విశ్వాసులందరికీ అర్థమైంది అందుకని ఆత్మీయంగా ఏమవ్వాలి ఎన్ని ప్రార్థన చేశారు ఎన్నిసార్లు రాశారు ఇప్పుడు ఇక్కడ గెలవలే ఎన్ని పని చేశారు నా పిల్లలకి మ్యారేజ్ జరగలే ఇది కదా నీ ప్రాబ్లం ఎవరు లేదు ఆయన సంఘం గురించి నేను చెప్తున్నాను అది సాతాను వేసినది స్తోత్రం స్తోత్రం ఇస్రాకి ఎన్ని సంవత్సరం మ్యారేజ్ అయింది ఎవరు చెప్పారు దేవుడు చెప్పండి మంచిగా విశ్వాసి అబ్రహాం కుటుంబం పుట్టినవాడు దేవుడు వాగ్దానం ఉన్నవాడు మ్యారేజ్ జరిగినప్పుడు నీకు ఏదన్నా అర్థం అవ్వదు నేను చెప్పు సోదర ఇది దేవుడు సమయం వరకు ఎదురు చూడండి ఆత్మశక్తిని పొందుకోండి ఆ సమయంలో జరుగుతుంది అది ఒకటి చెప్పడానికి ఆమె సమయం లేదు వెంటనే 5 నిమిషాలు ఆపాలి సోదరు ఒకటి ఆత్మలు రెండు శరీరం రావును కదా అన్ని విషయములు ఒకసారి చదవమ్మా ఒకటి అది వర్ధలి మీద సౌఖ్యం అంటే నీ శరీరం ఒక బిడ్డదలా అది సాతాను ఏదో ఒకటి నీ శరీరంలో ఉంచేది ఏది ప్రార్థనకి వచ్చాడు ఏది నిద్ర ఆవులు కాదు నిద్ర అది ఉంచేది సాతాను రెండు శరీరంలో కూర్చొని ప్రార్థన కూర్చున్నప్పుడు నొప్పి ప్రార్థన కూర్చుని నిద్ర ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఏదో ఒక ఆలోచన అది సాతానేసినది ఈరోజు అక్కడ ఒక వర్ధనము కావాలి విడుదల కావాలి అక్కడ ఒక విడుదల కావాలి ఈరోజు శక్తి కలిస్తే శరీరం ఐగుప్తులకు వచ్చిన వ్యాధి నీకు రాదు ఐగుప్తులకి వచ్చిన ఇదే సంఖ్య అంటే నిర్గమకాండం 15:26 వాక్యం అది నీ పలుక గడిగడికి పలుక ఏది షుగర్ పెరిగింది కాదు దేవుడు నన్ను స్వస్థపరచిన దేవుడు దేవుడు నాకు విడుదలిచ్చిన దేవుడు దేవుడు నన్ను నీ ఆ రోగములకి వారసులుగా మారకూడదు రోగం నీకు వారసులుగా మార రోగానికి నీ ఏం చేయకూడదు రోగం నీకేం అవ్వాలి
ఈ శరీరముల యొక్క విడుదల ఒక మాత్రమే కావాలి. ఓ సంఘ బిడ్డలకి ముసలితనం లేదండి. సంఘ బిడ్డలకి ఏం లేదు. హలో, శరీరములకే రావచ్చు, శరీరములకు ముసలితనం రావచ్చు, కానీ నీ ఆత్మీయ మనుషులకేం రావు. ఫైర్గా ఉంది, ఫైర్గా రాయాలి, కాలేబుకి ఎంత వయసు ఉంది చెప్పండి. కాలేబు గారికి ఎంత వయసు ఉంది? 85 సంవత్సరం. ఎంత వయసు ఉంది? కాలేబు చెప్పండి. ఇప్పుడు మోసమోహను పంపించినట్టుగా అప్పుడు ఎలాగ పంపించిన అంత శక్తి నాకుందట. వయసు ఎంత? చదవలేదు, సమయం లేదు తల్లి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నా కళ మాట్లాడుతున్నారు కాబట్టి సంఖ్యాకాండములు ఉంది కదా తల్లి, ఒకసారి చూడమ్మా. స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన. ఎక్కడ దొరికిన వాడు స్తోత్రం. సమయం పోతుంది. ఓ దేవా స్తోత్రం, స్తోత్రం. చదవరా. చదవలేదు, దొరకలేదు. సంఖ్యాకాండ కూడా బాగు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన ఈతో చేత అతడు పోయిన దేశం అతన్ని ప్రవేశించేతను. అది కాదురా, మోస నన్ను పంపించినట్టుగా ఇప్పుడు నాకు ఎంత ఉంది? 85 సంవత్సరం ఉంది. పోనండి, నేను తర్వాత ఇప్పుడు చెప్తాను. సమయం పోతున్నారు. ఆ ముసలుడు చెప్తున్నారు, నేను ఇప్పుడు 85 సంవత్సరం ఉంది. మోస నన్ను పంపించినప్పుడు ఎలాగ పంపించారో అదే శక్తి ఇప్పుడు నాలో లేవలేదు. ఎందుకు 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 కాలేదు? ఆ శక్తి ఉండడానికి కారణం ఒకటి, డైలీ ఏం తిన్నారు? మన్నా. స్తోత్రం. డైలీ ఏం తిన్నారు? తర్వాత ఏం తాగలేదు. నీళ్ళు దేవుడిచ్చిన నీళ్ళు 3 మేఘస్తంభం. ఇది 3 నీళ్ళు ఉంటే పవర్. దేవుడు వాక్యం పూజించండి. స్తోత్రం కలిగిన గాక. నీళ్ళు తాగట్టే దేవుడు సాధితలు ఉంటే శక్తి దిగుతుంది. స్తోత్రం కలిగిన ఆ శక్తి దేవుడికి రావాలి. మూడవది ఎక్కడ వదలు, ఎక్కడ శరీరంలో వర్తన. ఈరోజు నీ చెప్పాలి స్తోత్రం. మూడవది నీ ఆర్థిక విషయంలో ఏముండాలి? స్తోత్రం. రోజువారీ తీసుకున్న వాడందరి చేయి పైకి. అదొక శాపం, అదొక శాపం. హలో, ఇది ఇప్పుడు వరకు వినలేదే. స్తోత్రం కలిగిన. హలో, స్తోత్రం కలిగిన. దేవుడు చెప్పిన మాట చెప్పండి. అప్పు ఇప్పుడు నీయేం చేసుకున్నారు? నీయేం చేసుకున్నారు? అప్పే చేసుకున్నారు. మనమేం చెప్పాలి ఈరోజు? స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. చాలా
చాలా మంది పిల్లలు ఏమవుతున్నారు? అప్పు తీసిన పిల్లలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చదివి చెప్పడానికి ఇష్టం ఉందండి. దేవునికి స్తోత్రం. దుర్యోదేశకాండ 28 ఇంటికి వెళ్ళి చదువుతాను తెలుసు. మీ పొలములు దీపపడుతుంది. తర్వాత నీ పట్టణంలో దీపం చెప్పాలి. నోరు తెలిసి చెప్ప ఈ దేవుడైన యెహోవా మాట వినని యెడల ఈ దేవుడైన యందు ఈ జీవనన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుతుంది. పొలములలో దీవింపబడుతుంది. నీ గర్భఫలము దీవింపబడుతుంది. నీ భూఫలము దీవింపబడుతుంది. నీ పశువుల మందలు దీవింపబడుతుంది. యేసు నామములో నీ వాక్యం చెప్పినప్పుడు నీ ఫలములు దీవింపబడుతుంది. చెప్పిన మాట వినండి. రోజువారీ ఇచ్చినప్పుడు రోజువారీ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ డబ్బు పట్టుకొని ప్రార్థన, ఈ శాపం నా ఇంటి ఉంటే కలగిపోయిన రోజు చెప్పుకొని దాని మీదకి దేవుడు సంకేతం ఆకాశం గతించిపోతాం. భూమి మారిపోతుంది. దాని దేవుడు వాకులు ఒక్క పుళ్ళైనా ఒక చుక్కైనా చెప్పలేదా? అది నిజమే. నమ్ముతున్నారయ్యా. ఇది బాగా జరిగిన రోజు మరి శాపం ఇంటి నుండి నేను ప్రార్థన చేసినప్పుడు నీ కూడా చెయ్యాలి. యేసు నామములో అప్పుల బాధ ఆ రోజు మరి శాపం నా ఇంటిలో బయటికి వెళ్ళిపోవాలి. నేను అప్పు ఇచ్చిన బిడ్డలుగా మార్పు కలిసి చెప్ప. నేను అప్పు ఇచ్చిన బిడ్డలుగా మారి ഒരു വർദ്ധനം സംഘ കാപ്പാൻ പ്രാർത്ഥന അതെ. నీ ఆత్మీయంలో ഒരു വർദ്ധനം, నీ శరీరంలో ఒక വർദ്ധనం, నీ ఆర్థిక విషయంలో ഒരു വർദ്ധనం రాయగల సంఘమని జరగాలి. సంవత్సరం దాటింది ప్రభా. 2024 నా సంవత్సరమే. నీ చెప్పు 2020 సంవత్సరం నాదే. నా సంవత్సరం అని చెప్పండి. ఇది వర్ధింపబడిన సంవత్సరం. ఇది వర్ధింపబడిన సంవత్సరం. ఆత్మీయ విషయంలో వర్ధింపబడిన సంవత్సరం. శారీరక విషయంలో వర్ధింపబడిన సంవత్సరం. ఆమేన్. ఆర్థిక విషయంలో వర్ధింపబడిన సంవత్సరమే. బట్టి గట్టిగా ఆహ్వానిస్తే చూడమా అప్పుల బాధలు మారిపో. శరీరముల రోగముల విడుదల బయటికి వచ్చిన దీవించడం, లోపలికి వచ్చిన దీవించడం, పట్టణములు దీవించడం, పొలములు దీవించడం, పొలములలో ఫలములు దీవించడం, మందలు దీవించడం కాక దాని మీద సాతాను ఉంచబడిన
యేసయ్య మనస్ఫూర్తిగా ప్రార్థన చేయని వాడు నాకు 3 చోట్ల వర్ధలము కావాలి. నా శరీరము, నా ఆత్మీయము, నా ఆర్థికముల నా ప్రార్థన చేయబోతున్నాను. ఓ నాకు తెలియదండి, నాలోనికి పరిశుద్ధాలు దేవుడు గట్టిగా అల్లాడుతున్నారు. అది సంఘ లోపలికి అది దిగుతున్నది. కొందరి శరీరం అది విడుదల కలుగుతున్నది. రవి 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఈరోజు చెప్పబడిన వాక్యం కోసం నా ప్రియుడా, నీ ఆత్మీయంగా ఒక వర్ధనకు, నీ శరీరంలో ఒక వర్ధనకు కావాలి, నీ ఆర్థిక విషయంలో వర్ధనకు కావాలి. నేను ప్రార్థన చేసుకున్నాను, యాదన గారు ప్రార్థన చేసినట్టుగా రాయుల సంఘ బిడ్డల కోసం దేవుడు చెప్పిన వాక్యం అనుసరించి ఈ బిడ్డల మీదకి వాక్యము 3 చోట్ల వచ్చిన విడుదల కలిగిన ఆత్మ విషయంలో వర్ధలింప, శరీర విషయంలో వర్ధలింప, ఆర్థిక విషయంలో వర్ధలింప చేసిన స్తోత్రం. చెప్పబడిన వాక్యము అది అంతర హృదయములో రాయబడిన వాక్యము, అది రీమా శరీరధారిణిగా పరిణమించిన స్తోత్రం. ఆ వాక్యములు ఈ దినములు చెప్పుకొని ప్రార్థన చేయడానికి బిడ్డలకు సాధ్యం. అందరికి దేవుడు సాధ్యం ఇస్తాం. యేసు నామములో అడిగి పెడుతున్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.